నల్లధనాన్ని మార్చుకోవడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. విజయవాడలో ఇలాంటి మోసం బయటపడింది. గాంధీ మహిళా కళాశాలకు చెందిన లెక్చరర్ల అకౌంట్లు భారీ ఎత్తున డబ్బులు జమ అయ్యాయి. అయితే తాము డబ్బులు జమ చేయకుండా తమ అకౌంట్లో డబ్బులు జమ కావడంతో వారు షాక్ అయ్యారు. ఇదే విషయంపై బ్యాంక్ అధికారుల నిలదీయడంతో కాలేజీ కరెస్పాండెంట్ వారి అకౌంట్లలో జమ చేసినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. ఎలా అకౌంట్లలో జమ అయింది డబ్బు? కరెస్పాండెంట్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తు చాలా ముమ్మరంగా జరుగుతుంది. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఆపోజిట్లోనే ఉన్నటువంటి గాంధీజీ మహిళా కళాశాలకు సంబంధించినటువంటి అకౌంట్ స్టాఫ్కు సంబంధించినటువంటి అకౌంట్స్లో డబ్బు జమ కావడం, ఆ విషయం స్టాఫ్కు తెలియకపోవడం, ఇంకోవైపు బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నాయో వాటన్నింటి కూడా వేరొక బ్యాంకుకి మారుస్తున్నామని చెప్పి స్టాఫ్ అందరి దగ్గర సైన్స్ తీసుకున్నారు, సిగ్నేచర్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. మీకు అకౌంట్లో మారుస్తున్నాం కాబట్టి మీకు డబ్బులు జమ అయినట్టుగా ఎస్ఎంఎస్లు కానీ అలాంటిది వచ్చినా కూడా ఏం పట్టించుకోమాకండి అని చెప్పి కూడా ముందుగానే సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నగదు మార్పిడికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇంకోవైపు నల్ల నగరానికి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం మీద ఉద్యోగులంతా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాంతారావు ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అతని దగ్గర కూడా స్టేట్మెంట్ను కూడా కలెక్ట్ చేస్తున్నారు. డీసీపీకి సంబంధించిన నేతృత్వంలో, పాలరాజు నేతృత్వంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. కేసుకు సంబంధించి ప్రధానంగా ముందస్తుగా చీటింగ్ కేసుకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో స్టాఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్లో వాళ్ళకి తెలియకుండా నగదును డిపాజిట్ చేసిన నగదును మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టు సమాచారం ఉండడంతో దాని మీద దర్యాప్తు కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి బ్యాంకుకు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించారు. దానికి సంబంధించినటువంటి లావాదేవీలు గత కొన్ని సంవత్సరాలుగా లావాదేవీలు అలా ఉన్నాయి. ఈ 20 రోజుల కాలంలో నగదుకు సంబంధించినటువంటి వ్యవహారం, పాత నోట్లకు సంబంధించిన వ్యవహారం రద్దయినటువంటి నేపథ్యంలో ఈ 20 రోజుల వ్యవహారం కాలంలో ఎంతవరకు జమ అయినాయి, కొత్తగా తీసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, అందులో ఎంత అమౌంట్ జమ అయింది అన్నది ప్రాథమికమైనటువంటి నివేదిక తీసుకునేటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉద్యోగస్తులకైతే వేరే అకౌంట్కి సంబంధించి ఒక్కొక్క లెక్చరర్ అకౌంట్కి సంబంధించి 50,000 అంటే 49,000 రూపాయలకు సంబంధించిన అకౌంట్ జమ చేశారు. అయితే ప్రాథమికంగా అయితే 20 మంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ల మీద పేరు మీద నగదు డిపాజిట్ చేసినట్టు చెబుతున్నప్పటికీ కూడా ఇంకా బయటికి రానటువంటి అకౌంట్స్ ఏమున్నాయి, ఇంకా ఎవరి స్టాఫ్ అయినా ఉన్నారో వాళ్ళందరూ కూడా డిపాజిట్ చేశారన్నది విచారిస్తున్నారు. అయితే మేనేజ్మెంట్ సైడ్, కాంతారావు సైడ్ నుంచి చెబుతుంది ఏంటంటే కళాశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అమౌంట్ అదంతా కూడా ఒకేసారి అకౌంట్స్ వేసుకోవడం వీలు కానటువంటి నేపథ్యంలో వాటిని స్టాఫ్కి సంబంధించినటువంటి అకౌంట్స్లో డైవర్ట్ చేసాము. అది కూడా 49,000 రూపాయల నిబంధనలకు అనుగుణంగా 49,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేశాం కాబట్టి అందులో కూడా అక్రమాలు జరగలేదు, అక్రమాలు జరిగినటువంటి దాఖలాలు లేవు, అంత అవసరం కూడా లేదని చెప్పి కాంతారావు ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం అయితే పోలీసులకు సమాచారం అందించినప్పటికీ కూడా ఉద్యోగులకు తెలియకుండా, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమాచారం లేకుండా వాళ్ళకి వేరొక కారణం చెప్పి వాళ్ళ దగ్గర సంతకం తీసుకుని వాళ్ళ అకౌంట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా వేశారు కాబట్టి ఇది చీటింగ్ కింద నమోదవుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం అయితే పోలీసులు చీటింగ్ కేసుకి సంబంధించినటువంటి కేసు నమోదు చేసేటువంటి ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. డీసీపీ నేతృత్వంలో ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కళాశాలకు సంబంధించినటువంటి అకౌంట్కి సంబంధించి, ఇంకోవైపు కాంతారావుకు సంబంధించినటువంటి అకౌంట్స్లో నగదు ఎంత ఉంది, గత కొన్ని రోజుల క్రితం అతను కాశీ వెళ్ళి వచ్చినట్టు చెప్తున్నారు. కాశీ వెళ్ళారా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళారా, ఈ నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏమున్నాయి అన్నది మీద మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఇప్పుడు ఆల్రెడీ మెసేజెస్ వస్తాయని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా లెక్చరర్లు అందరూ ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటంటే ఏమన్నా ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య ఏమన్నా కక్షలు ఉన్నాయా? కాంతారావుకు లెక్చరర్స్ మధ్య ఎందుకు బయటకు వచ్చింది ఈ వ్యవహారం? ఎలా వచ్చింది? అంటే ఎవరికి కూడా సమాచారం అందివ్వలేదు. బ్యాంకుకి సంబంధించినటువంటి లావాదేవీ అవుతున్నాయి, ఈ బ్యాంకు నుంచి వేరే బ్యాంకుకి మారుస్తున్నట్టుగా మాత్రమే సమాచారం అందించారు. దానికి సంబంధించి మెసేజ్లు వస్తాయని చెప్పారు కానీ ఇలా నగదు వేసినట్టు, నగదు మళ్ళీ విత్డ్రా చేసుకున్నట్టు మాత్రం ఎక్కడ కూడా సమాచారం ఇవ్వనటువంటి నేపథ్యంలో ఉద్యోగులకి పూర్తిగా అనుమానం రావడం, నల్లధనానికి సంబంధించినటువంటి వ్యవహారం ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ వ్యవహారం మీద కాంతారావు నిలదీసినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మీద వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని మీద కొంత అనుమానాలు ఉన్నాయన్నటువంటి ప్రధానమైనటువంటి కారణంతో పోలీసులను ప్రాథమికంగా ఆలోచించి ఆధారాలతో సహా పోలీసులకి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా ఈ వ్యవహారం అంతా కొనసాగుతుంది.
కొనసాగుతుంది. అంతకుముందు కాంతారావు అనేటువంటి వ్యక్తి వేసినటువంటి అకౌంట్కి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అతను కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని వెలుగులో తీసుకురావడం చూస్తుంటే కనుక అంతకు ముందు జరిగినటువంటి లావాదేవీలు ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నల్లధనానికి సంబంధించి పాత నోట్ల రద్దుకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుందో అప్పటి నుంచి ఇతను వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు చెప్తున్నారు. అయితే ఇతను మాత్రం కాంతారావు మాత్రం కాశీకి వెళ్ళారు, దైవ కార్యక్రమాలకు వెళ్ళానని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా దాని మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం, రాజకీయం అనేటువంటి వ్యవహారం కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు చాలా వేగవంతంగా సాగుతుంది. నగదు ఎంత చేశారు అన్నది ఒక ఎత్తు అయితే ఎంతవరకు డిపాజిట్ చేశారన్నది ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది వరకు అకౌంట్లో వేశారు, ఎంతమంది ఈ నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినాయి అన్నది మీద ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. కొంతమంది స్టాఫ్ ఎవరైతే దిగువ స్థాయిలో స్టాఫ్ ఎవరైతే ఉంటారో గుమస్తాలో వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా కళాశాల యాజమాన్యం కాంతారావు స్వయంగా నిర్వహిస్తున్నారన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతమైతే వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. డీసీపీ విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెబుతున్నారు. దేవి. ఎస్ హరీష్, థ్యాంక్ యూ.